ఈరోజు సాక్షి పేపర్ చూస్తే వెనుకంజలో తెలుగుదేశం అని రాసినాడు పూతలపట్లో. నేను ఆ క్లిప్ చూపిస్తాను. ప్రచారంలో వెనుకబడిన టీడీపీ అని పూతలపట్టు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ పేర్కొన్నారు. ఎక్కడ వెనకబడింది? రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశానికి వరుసలో వెల్లులాగా వస్తున్నారు. కనపడలేదా మీకు? ఇచ్చిన హామీలు నెరవేరలేదంటారు. పూతలపట్టులో చెప్పండి ఎంతమంది ఆ పార్టీ నుంచి తెలుగుదేశం వైపు వచ్చినారో. ఫస్ట్ అది చూడండి సార్. మీకు మాదిరిగా మీరు అంత కరెక్ట్గా అయితే పోయినసారి ఎమ్మెల్యే సీట్ మీ దగ్గర ఎందుకు లేదు? మమ్మల్ని మీరు హామీలు నెరవేర్చలేదు అని చెప్పేసి అంటున్నారు. నేను అడుగుతా కొన్ని సూటి ప్రశ్నలు, సమాధానం చెప్పే దమ్ము నీకుందా? మద్యపానం నిషేధం అన్నావు, అది నిషేధం చేయకపోతే ఓట్లు అడగని రానన్నారు. సిగ్గులే? చేయకుండా ఎట్లా అడుగుతారు ఓట్లు? రైతులు జలకళ అన్నారు, బోర్డులు వేయించారా? మీరు వేయించారయ్యా? మీరిచ్చిన నవ రత్నాలు పథకాలు నవరంధ్రాలై ఉన్నాయి. మీ పార్టీ వాళ్ళకి లబ్ధి తప్పిస్తే వేరే వాళ్ళకి ఎవరికి లేదు. గుర్తుపెట్టుకోండి. బీసీలకి డబ్బిస్తామన్నారు, యువతకి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు, ఇండస్ట్రీలు తెప్పిస్తామన్నారు. ఒకటైనా నెరవేర్చారా? సిగ్గుండల్లా మనం మాట్లాడేటప్పుడు. మనం ఏం చేయడం సిగ్గుండల్లా. మేమున్నప్పుడు రాష్ట్రం నెంబర్ 1లో ఉన్నింది. మీరున్నప్పుడు ఎక్కడుంది? ఇప్పుడు అప్పులు కుప్పై పేరుకుపోయింది. అది దాన్ని చూసుకో. ఫస్ట్ ఒకరిని విమర్శించేటప్పుడు మీ పార్టీలో నుంచి ఎంతమంది చేస్తారో ఫస్ట్ సర్వే చేయి. అర్థమవుతుందా? సర్వే చేస్తే మళ్ళీ మీకు క్లియర్ ఫిగర్ వస్తుంది. అరే వాళ్ళ పార్టీలో నుంచి ఎంతమంది వచ్చారు, మన పార్టీలో నుంచి ఎంతమంది వచ్చారో మీకు తెలుస్తుంది. ఏమి తెలియకుండా నోరుందని చెప్పేసి ఊరికే ఎట్లా పడితే అట్లా వెనుకబడి ఉంది ప్రచారంలో అని చెప్పేసి మీ పార్టీకి మీరు చెప్పుకుంటే ఎట్లా? అదేవిధంగా బీసీలకు 45 సంవత్సరాల పెన్షన్ ఇస్తానంటివి, ఇచ్చినావా చెప్పు. ఏం చేయలే. మళ్ళీ నీకెందుకయ్యా ఊరికే మాట వెనుకబడి ఉంది, ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేదనేసి. ముందు నువ్వు నెరవేర్చు. నీకెందుకు ఎమ్మెల్యే సీట్ లాస్ట్ టైం మిగిలేదు అడుగు. అవి కనుక్కో ఫస్ట్. ఈసారి బల్ల గుద్ది చెప్తా ఉండా, పూతలపట్టు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా 10,000 ఓట్లు మెజారిటీతో ఖచ్చితంగా ఎగరేస్తామనేసి గుండె పైన చేసుకొని చెప్తాను. గుర్తుపెట్టుకో. సైకిల్ గుర్తుకి ఈసారి ప్రతి ఒక్కడు ఓటేసి బ్రహ్మరథం పెట్టి చంద్రబాబు నాయుడు ఈసారి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని పెట్టడం ఖాయం. మీరు ఓడిపి ఇంట్లో కూర్చోవడం ఖాయం. మీ అధ్యక్షుడు చిప్పకొట్టిన ఖాయం. ఇది గుర్తుపెట్టుకోండి. జై తెలుగుదేశం.